హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇస్తా అన్న పథకాలు ఏమీ ఇవ్వలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. దీన్ని కొత్తగా నేను చెప్పట్లేదు. అందరికీ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇప్పుడు విద్యా వ్యవస్థ పైన దండయాత్ర అయిపోయింది. సర్వనాశనం చేసిన తర్వాత వైద్యం మీద పడ్డారు. వైద్యం కూడా సామాన్యుడికి చాలా అవసరం. దాన్నే ఆసరాగా తీసుకొని వైద్యం మీద కూడా దాడి మొదలుపెట్టారు. ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో మినిమం జనరేటర్లు గాని, బ్యాకప్ పవర్ ఫెసిలిటీస్ కూడా లేకుండా చేస్తున్నారు. మొన్న మనం చూసాం. రోడ్ల మీద హాస్పిటల్ బయట చిన్న పిల్లల్ని పట్టుకొని 3 రోజుల నుంచి ఆహ్, ఎండకి ఊపుకుంటూ పాలిస్తున్న తల్లిని చూసాం. ఏందయ్యా ఈ బ్రతుకులని మాట్లాడిన తల్లులను చూసాం. ఒకసారి ఆ వీడియో చూడండి. అదే నేను ఇందాక అడిగితే మేము ఓన్లీ పేషెంట్లకి వేసేది జనరేటరు. అదే 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 ఇప్పుడు డాక్టర్ని అడిగితే ఏమన్నాడు, మేము వేసాం ఓన్లీ డెలివరీ పేషెంట్లకే, కరెంటు లేనందుకు ఇబ్బంది బయటపడుతున్నారు కదా. చూశారు కదా. ఇది మరొక ముందే ఇప్పుడు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు పోయింది. రాత్రంతా కనీసం 20 నుంచి హాఫ్ అన్ అవర్ వరకు కరెంట్ రాకపోవడంతో, బ్యాకప్ కూడా లేకపోవడంతో అంధకారంలోనే వైద్యులు అదేవిధంగా రోగులు విలవిలలాడిపోయారనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కరెంటు పోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? సెల్ ఫోన్ లైట్ తోటి అటు నర్సులు, ఇటు వైద్యులు, అదేవిధంగా అటు పాపం రోగులు అస్తవ్యస్తంగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకి? అన్ని పథకాలు తీసేయటం, అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వటం, అబద్ధపు వాగ్దానాలు ఇవ్వటం, చివరికి ఖజానాలో డబ్బులు లేవని చెప్తూ 2,00,000 కోట్లు అప్పు చేసి ఎవడికి ప్రత్యేకంగా స్పెషల్ హెలికాప్టర్స్ కొనుక్కోవటం. ఇదేనా గవర్నమెంట్ అంటే? మీరే అడగండి, మీరే ఆలోచించుకోండి, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. మన ఇంటికొచ్చి సంక్షేమం అందించే ప్రభుత్వం పోయి మనం కాళ్ళ దగ్గర అడుక్కున్నా కూడా రేషన్ బియ్యం లైన్లో నిలబడాల్సిందే, పెన్షన్ మా అమ్మ బాబా అని అడుక్కోవాల్సిందే, చివరికి వైద్యానికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. హాస్పిటళ్ళు మరీ దారుణమైన పరిస్థితి, మెడిసిన్ కూడా లేవని చెప్తూ ఉన్నారు. ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నామో మీరే ఆలోచించుకోండి. రాబోయే రోజుల్లో నిర్ణయం మీకే వదిలేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.